ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమగల నామంలో మీకందరికీ లైవ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ హోప్ పట్టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతము. నేటి సందేశం కొరకు నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఈ నహూము గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఈ గ్రంథాన్ని దేవుడు నినివే పట్టణము కొరకు తన ప్రవక్తను పంపి ఇస్తున్న ఒక ప్రవచన గ్రంథం. వాస్తవానికి ఈ నినివే అనే మహాపట్టణము నిమ్రోదు చేత స్థాపించబడింది. అయితే ఈ పట్టణము అష్షూరు దేశానికి రాజధానిగా ఉంది. ఈ నినివే పట్టణము అంతకంతకు పాపము చేసి దేవుని నుండి దూరమైన నగరముగా, అంటే అందులో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని భయం లేకుండా పాపము జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. నహూము కంటే ముందుగా యోనా అదే పట్టణానికి పంపించబడ్డాడు. అయితే దేవుడు ఆ నినివే పట్టణాన్ని శిక్షిస్తానని చెప్పి యోనా ద్వారా ఆ యొక్క ప్రవచన సందేశాన్ని పంపినప్పుడు, రాజు మొదలుకొని చివరి వ్యక్తి వరకు వారు ఉపవాసం ఉండి తమను తగ్గించుకొని పశ్చాత్తాపడినప్పుడు వారి మీదకి దేవుడు పంపిస్తానన్న శిక్షను ఆయన కొద్ది దినాలు లేదా కొన్ని సంవత్సరాలు ఆపినట్లుగా మనము చూడగలము. అయితే ఆ యొక్క శిక్ష నుంచి తప్పించబడిన తర్వాత వారు ఆ శిక్ష నుండి తప్పించిన దేవుని వైపుకు చూడక మరలా అదే పాపస్థితిలో కొనసాగుతూ ఉండగా దేవుడు మరొక ప్రవక్తను వారి మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. అది నహూము. ఈ ప్రవచన గ్రంథంలో నినివేను కూర్చిన ఆ యొక్క హెచ్చరికలతో కూడిన ప్రవచనాలన్నీ ఉండగా వాటి మధ్యలో దేవుడు ఒక చక్కని విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏంటి అంటే, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. ఇంగ్లీష్లో ఈ యొక్క మాట చాలా చక్కగా ఉంటుంది. హీ కేర్స్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. అంటే ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో దేవుడు వారిని పట్టించుకుంటాడు, వారిని గూర్చి చింతిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ ప్రజలందరూ కూడా నశించబోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఉత్తముడు. ఒకవేళ వారు మారు మనసు చెంది ఆయనను ఆశ్రయముగా చేసుకున్నట్లయితే, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిని గురించి ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క సందేశం. ప్రియులారా, మన జీవితాల్లో మనము గనక దేవుని నమ్మినట్లయితే, అంటే ఆయనను ఆశ్రయదుర్గముగా మనము చేసుకున్నట్లయితే, ఆయన మనలను గురించి చింతించే దేవుడుగా ఉన్నాడు. మన జీవితాల్లో చాలాసార్లు మనల్ని పట్టించుకునేవారు ఎవరూ లేరు అని నిరాశకు లోనవుతూ ఉంటాం. మనల్ని ప్రేమించేవారు కానీ, మన గురించి ఆలోచించేవారు కానీ, మన క్షేమం గురించి ఆలోచించేవారు కానీ ఎవరూ లేరు అని అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం చెబుతూ ఉంది, మనము గనక ఆయన యందు నమ్మకించినట్లయితే ఆయన మనలను ఎరుగును. అంటే మన గురించి ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు, మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు, మన గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మనలను గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మీ జీవితాల్లో మీరు నిరాశ చెందవద్దు. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మన నిరాశ వైపు, నిస్సహాయత వైపు, నిస్పృహ వైపు నడిపిస్తూ ఉండగా మనము ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఆయన మన గురించి ఆలోచన చేయించు ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాము. కాబట్టి మీ యొక్క నిరాశలో నుండి దేవుడు ఒక నిరీక్షణలోనికి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఇదిగో నాయన, నహూము ప్రవక్త ద్వారా మీరు ఇచ్చిన ఈ చక్కని ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని మేము పట్టి ప్రార్థిస్తున్నాం. నాయన, మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వారిని యందు నమ్మిక ఉంచిన ఈ తరుణంలో వారిని గురించి మీరు ఎరిగి ఉన్నారు, వారిని గురించి మీరు కార్యాలు చేయబోతూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి యొక్క నిరాశను నిరీక్షణగా మారుస్తారని నమ్మచ్చు.
యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు తమ కృప మీకు దయచేయనుగాక.